హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన మెథడాలజీ టాపిక్ని యూనిట్ 1లో అంతకుముందు వీడియోస్లో 7 టాపిక్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఈ వీడియోలో మనము 8వ టాపిక్ని, 9వ టాపిక్ని, 10వ టాపిక్ని చెప్పుకుంటే టోటల్ మెథడాలజీ మనకి కంప్లీట్ అయిపోయినట్టే, అన్ని టాपिक्स कंप्लीट అయిపోయినట్టే. सरकारी भाषा के रूप में हिंदी, सरकारी भाषा ఐ మీన్ గవర్నమెంట్ లాంగ్వేజ్ కింద హిందీ అనేది చూసినట్లయితే ముందుగా ఇంట్రడక్షన్ చూద్దాము. भूटान, फिनलैंड, आइसलैंड, पनामा जैसे छोटे छोटे देशों में वहाँ के निवासियों की मातृभाषा में ही वहाँ की राज्य या सरकारी भाषा होती है. అంటే చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో, జియోగ్రఫికల్గా చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో అక్కడి యొక్క మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ భాషలోనే సర్కారీ భాష కూడా అయిపోతుంది. ఆ భాషనే అధికారిక లాంగ్వేజ్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. भारतीय संविधान और सरकारी भाषा हिंदी कई बड़े देशों में अलग अलग क्षेत्रों में बोली जाने वाली भाषाएं भिन्न होती है. పెద్ద పెద్ద దేశాలు ఎప్పుడైతే మరి ఆ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మరి దేన్ని వాళ్ళు గవర్నమెంట్ లాంగ్వేజ్గా అధికారిక భాషగా ప్రకటించాలి అనేది చూస్తే बड़े देशों में अलग अलग क्षेत्रों में भिन्न भिन्न भाषाएं बोलने पर भी वहाँ की राजभाषा होती है. అక్కడ రాజభాష అనేది ఒకటి ఉంటుంది. इंग्लैंड, वेल्स, स्कॉटलैंड आदि क्षेत्रों में राज्य या सरकारी भाषा अंग्रेजी है. दक्षिण अफ्रीका చూడండి, దక్షిణ అమెరికా అలాగే సర్కారీ భాష స్పానిష్. అంటే దక్షిణ అమెరికా మరియు కెన్యా చూడండి, ఇక్కడ మనం ఈ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఆది క్షేత్రమే సర్కారీ భాష అన్నా రాజ్య భాష అన్నా ఒకటే. అక్కడ అదేంటది అంగ్రేజీ గుర్తుపెట్టుకోవాలి. మరియు దక్షిణ అమెరికా మరియు కెన్యా దేశాల్లో స్పానిష్ భాష అధికారిక భాష. కెనడాలోకి వచ్చేసరికి అంగ్రేజీ మరియు ఫ్రెంచ్. కెనడాలోకి వచ్చేసరికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంది, అంగ్రేజీ లాంగ్వేజ్ ఉంది. ఏంటది సర్కారీ భాష రూపంలో. क्यूबेक में राजकाज फ्रेंच भाषा में होता है. భారతీయ భాషాయే 15. అయితే భారతదేశంలో 15 లాంగ్వేజెస్గా కొలవడం అనేది జరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. స్విట్జర్లాండ్ కే రాజ్య జర్మనీ, ఫ్రెంచ్, ఇటాలియన్. చూడండి, స్విట్జర్లాండ్కే రాజ్య భాషాయం, స్విట్జర్లాండ్లో రాజభాషల కింద జర్మనీ, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు ఎంచుకోవడం అనేది జరిగింది. भारत में भिन्न भिन्न भाषी के कारण हिंदी भाषा में अपने विचारों का आदान प्रदान होता करते हैं. हिंदी के प्रचार प्रसार में हिंदी भाषियों का अमूल्य योगदान रहा. गुरु नानक देव पंजाब प्रांत वाले थे. इట్లాగా నెక్స్ట్ గుజరాత్ में हिंदी अच्छी सेवा इन्होंने की. ఎవరు? గురునానక్ దేవ్. గురునానక్ దేవ్ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కానీ గుజరాత్లో మరి సరే ఆయన సంగతి పక్కన పెట్టండి. గుజరాత్లోకి వచ్చేసరికి దాదు దయాల్, మహాత్మా ప్రాణనాథ్, స్వామి దయానంద్ సరస్వతి వీళ్ళు బాగా వర్క్ చేశారు. దేని మీద? హిందీ మీద. సో మళ్ళీ ఒకసారి చూడండి, గురునానక్ దేవ్ పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన హిందీ మీద పంజాబ్లో బాగా వర్క్ చేశారు. ఇకపోతే గుజరాత్కి వచ్చేసరికి ఎవరు హిందీ మీద బాగా వర్క్ చేశారు? దాదు దయాల్, మహాత్మా ప్రాణనాథ్, స్వామి దయానంద సరస్వతి, గాంధీ. నెక్స్ట్ ముకుందరాజ్
संत नामदेव, संत समर्थ रामदास, लोकमान्य तिलक महाराष्ट्र राज्य के संबंधित है। कर्नाटका में टीपू सुल्तान के ज़माने से पहले ही वह हिंदी गद्य पद्य साहित्य उपलब्ध है। तमिलनाडु हरिकथा में के माध्यम में कबीर, तुलसी, सूरदास, मीरा आदि के गीत गाए जाते हैं। आंध्र प्रदेश में दक्षिण हिंदी का बोलबाला था। आंध्र प्रदेश में 15वीं शताब्दी से हिंदी का व्यवहार होने लगा। समर्थरंग उड़िया भाषा की पुस्तक है। समर्थरंग का चौथा अध्याय हिंदी में ही लिखा गया। बंगाल के अनेक वैष्णव कवियों अवधी, मैथिली, ब्रजभाषा आदि भाषाओं में कविताएं लिखी। हिंदी का प्रथम मुद्रणालय कलकत्ता में स्थापित हुआ। बंगदूत देवनागरी लिपि में मुद्रित हुआ है। बंगदूत अने काव्यमु। दक्षिण भारत हिंदी प्रचार सभा की स्थापना 1918 में हुई है। गुरु गोविंद सिंह के ग्रंथ गोविंद रामायण, विचित्र रामायण। दक्षिण भारत हिंदी प्रचार सभा के शाखाएं हैदराबाद आंध्र प्रदेश, धारवाड़ कर्नाटक, तिरुचिरापल्ली तमिलनाडु, అలాగే ఎర్నకులం కేరళ। भारतीय संविधान अध्याय 3 अनुच्छेद 344 के 1 के अनुसार 351 के अनुसार 351 अनुसరించి 15 भाषाएं स्वीकृत किए गए हैं। दक्षिण भारत हिंदी प्रचार सभा की स्थापना गांधी जी की प्रेरणा से स्वामी अय्यर की अध्यक्षता में एनबीसेंट ने की है। दक्षिण भारत हिंदी प्रचार सभा की मासिक पत्र हिंदी समाचार। दक्षिण भारत हिंदी प्रचार सभा की द्विमासिक पत्र दक्षिण भारत। दक्षिण भारत हिंदी प्रचार सभा सन 1964 में स्नातकोत्तर अध्ययन या अनुसंधान विभाग को स्थापित किया। हिंदी प्रचार सभा हैदराबाद की स्थापना 1935 में हुई थी। ఇది టాపిక్। ఈ టాపిక్లో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే హిందీ యొక్క ప్రాముఖ్యత మన దేశంలో ఎక్కడెక్కడ జరిగింది, ఏ రకంగా జరిగింది అనేది। దానికంటే ముందు అసలు సర్కారీ భాష రూపంలో ఏమేమి ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం। చిన్న చిన్న దేశాల్లో వచ్చేసరికి సర్కారీ భాష మాతృభాష రూపంలోనే ఉంటాయి। అయితే పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క అనేక క్షేత్రాలు ఉంటాయి, అనేక పార్ట్స్ ఉంటాయి దేశంలో। కాబట్టి ఒక్కో పార్ట్లో ఒక్కొక్క రకమైన లాంగ్వేజ్ ఉంటుంది। కాబట్టి వాళ్ళ యొక్క సర్కారీ లాంగ్వేజ్ని ఒక్కో చోట ఒక్కో రకంగా సర్కారీ లాంగ్వేజ్ అంటే 2-3 లాంగ్వేజెస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది। అట్లాగా ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లోకి వచ్చేసరికి ఇంగ్లీషు, దక్షిణ అమెరికా కెన్యాలోకి వచ్చేసరికి స్పానిష్, కెనడాలోకి వచ్చేసరికి అంగ్రేజీ, ఫ్రెంచ్ భాషలో ప్రతిపాదించడం అనేది జరిగింది। క్యూబా యొక్క రాజభాష ఫ్రెంచ్। అలాగే భారతదేశంలో 15 భాషల్ని స్వీకరించడం అనేది జరిగింది। అలాగే స్విట్జర్లాండ్లో జర్మనీ, ఫ్రెంచ్, ఇటలీ అనే 3 లాంగ్వేజెస్ని రాజభాషగా స్వీకరించడం అనేది జరిగింది। అట్లానే మరి భారతదేశంలో హిందీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ। మరి హిందీ పంజాబ్ క్షేత్రంలో ఎవరు హిందీకి హెల్ప్ చేసింది అంటే గురునానక్। గుజరాత్లో ఎవరు బాగా హిందీ గురించి వర్క్ చేశారు అంటే దాదూదయాల్, మహాత్మా ప్రాణనాథ, అలాగే మహాత్మా గాంధీ, స్వామి దయానంద్ సరస్వతి, అలాగే ముకుందరాజ్, సంత్ నామదేవ్, సంత్ సమర్థ రామ్నాథ్, లోకమాన్య తిలక్ వీళ్ళు మహారాష్ట్రలో హిందీ గురించి బాగా సేవలు చేయడం అనేది జరిగింది। కర్ణాటకలోకి వచ్చేసరికి టిప్పు సుల్తాన్ సమయం నుంచే హిందీ యొక్క గద్య టిప్పు సుల్తాన్ మీన్ కర్ణాటక యుద్ధాల సమయం నుంచే హిందీలో గద్య పద్య సాహిత్యం అక్కడ ఉంది। తమిళనాడులోకి వచ్చేసరికి కబీర్, తులసి, సూరదాస్ వాళ్ళు మరి హరికథ రూపంలో హిందీని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది। అట్లానే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ హిందీ యొక్క బోల్బాలా ఎక్కువగా ఉండింది। ఆంధ్రప్రదేశ్లో 15వ శతాబ్దిలోనే హిందీ యొక్క వ్యవహారం బయటపడింది। అలాగే సమర్థరంగ్ అనే ఉడియా పుస్తకం
ఒడియా లాంగ్వేజ్లో ఒడిశాకు సంబంధించిన ఒడియా లాంగ్వేజ్లో రాయడం అనేది జరిగింది. అలాగే సమర్థరంగ యొక్క 4వ భాగం మాత్రం హిందీలోనే రచించారు. అట్లానే బంగాల్కి అనేక వైష్ణవ కవులు అవధి, మైథిలి, బ్రజ్ భాష, హిందీ భాషనే వాడారు. మరి హిందీ యొక్క ప్రథమ ముద్రణ ఎక్కడ స్థాపించబడింది అంటే కలకత్తాలో. బంగదూత్ అనే ఒక గ్రంథాన్ని మొట్టమొదటి దేవనాగరి లిపిలో ముద్రించడం అనేది జరిగింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభని స్థాపించడం జరిగింది. ఎప్పుడు? 1918లో. అలాగే గురు గోవింద్ సింగ్ గ్రంథాలు ఏంటి అంటే గోవింద రామాయణ, విచిత్ర రామాయణ. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ దక్షిణ భారతదేశంలో స్థాపించబడింది. ఎప్పుడు? 1918లో. ఎవరి యొక్క ప్రోత్సాహంతో? మహాత్మా గాంధీ యొక్క ప్రోత్సాహంతో, రామస్వామి అయ్యర్ యొక్క అధ్యక్షతలో ఎన్మిసెంట్ అనే మహిళ మరి ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేసింది. మరి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ దీని యొక్క కేంద్రాలు అన్నమాట. ధార్వాడ కర్ణాటక, తిరుచిరపల్లి తమిళనాడు, ఎర్నకులం కేరళలో దీని యొక్క కేంద్రాలు ఉన్నాయి. ఆర్టికల్ 344, 351 అలాగే అధ్యాయం 3లో ఉన్న అంశాలు ఇవి. వీటిని బేస్ చేసుకుని దేన్ని స్వీకరించారు? మన భారతదేశం యొక్క 15 రాజ్య భాషల్ని స్వీకరించడం అనేది జరిగింది. ఎన్ని? 15. అలాగే ఆర్టికల్ 343 ప్రకారంగా హిందీని రాజ్యభాష రూపంలో స్వీకరించడం అనేది జరిగింది. అయితే దాని స్టోరీ తర్వాత చెప్తాను. दक्षिण भारत हिंदी प्रचार सभा की स्थापना गांधी जी के प्रेरणा से स्वामी अय्यर की अध्यक्षता में एनबीसेंट ने स्थापित किया. చెప్పిందే కదా. అలాగే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో మంత్లీ మ్యాగజైన్ ఏంటి అంటే హిందీ సమాచార్. అలాగే 15 days మంత్లీ ట్వైస్ వచ్చే మ్యాగజైన్ ఏంటి అంటే దక్షిణ భారత్. అలాగే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మరి పరీక్షల్ని నిర్వహించడం ఎప్పటి నుంచి? స్నాతకోత్తర అంటే ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, ప్రవేశిక, విశారద, పూర్వార్ధ, విశారద్, ఉత్తరార్ధ, ప్రవీణ్, పూర్వార్ధ, ప్రవీణ్, ఉత్తరార్ధ అనే పరీక్షల్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి? 1964 నుంచి. మరి హిందీ హైదరాబాద్లో కూడా హిందీ ప్రచార సభ మరి 1935లో స్థాపించడం అనేది జరిగింది. అది విద్వాన్ సభలు, విద్వాన్ పరీక్షలు, అలాగే మధ్య ఇంకా ఉన్న అలహాబాద్ యూనివర్సిటీ మధ్య, ఇవన్నీ హిందీ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నాదొక ప్రశ్న. అదేంటి అంటే మీకు రేపు పరీక్షలో మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి ఆన్సర్ వస్తే, క్వశ్చన్ వస్తే ఏం పెడతారు? నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? అదేంటి సార్, ఏంటి సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పటివరకు హిందీ 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 అని చెప్పి ఇంత చెప్పి నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి అడుగుతారండి. హిందీయే అంటారు టక్కమంటూ. ఎస్, హిందీనే. కానీ రేపు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఇలా ఇస్తాడు. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి ఇంగ్లీష్, ఆప్షన్ సి తెలుగు, అండ్ ఆప్షన్ డి మన రాజ్యాంగాన్ని అనుసరించి संविधान के अनुसार कोई भाषा राजभाषा नहीं है అని చెప్పి ఇస్తాడు. ఏం పెడతారు? మళ్ళీ బ్లైండ్గా హిందీయే పెడతారు. అవునా? నేను అలా పెట్టాను 2012 డిఎస్సిలో. ఆ బిట్ రాంగ్ పోయింది. తప్పండి. ఆప్షన్ డి ఆన్సర్ దాంది. ఆప్షన్ డి ఆన్సర్ దాంది. రాజ్యాంగాన్ని అనుసరించి ఏ లాంగ్వేజ్ని కూడా నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటింప చేయలేదు. మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ వేస్తారు నాకు. 1949లో సెప్టెంబర్ 14వ తారీఖున రాజ్యాంగాన్ని అనుసరించి హిందీని నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించారు. కరెక్టే. పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకున్నారు అక్కడ. ఎంత? 60 సంవత్సరాలకు పెట్టుకున్నారు. 49 నుంచి అంటే 1949 నుంచి
2009 వరకు ఆ 60 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. 60 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అంటే పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది. దేనిది? నేషనల్ లాంగ్వేజ్ హిందీది. అయితే మళ్ళీ నేషనల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ కావాలి. అమెండ్మెంట్ మీన్ ఒక మార్పు రావాలి. అంటే 2009 తర్వాత రాజ్యాంగంలో అంటే మార్పు రావాలి అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక అమెండ్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ మన నేషనల్ లాంగ్వేజ్ హిందీనే లేకపోతే అదర్ లాంగ్వేజా అనే ఒక మార్పు అమెండ్మెంట్ చేసి దాన్ని రీకాల్ చేసి పెట్టాలి. కానీ 2012 డిఎస్సి వరకు ఆ అమెండ్మెంట్ చేయలేదు. గుడ్డిగా వెళ్ళి నేను హిందీ అని పెట్టాను. కానీ దానికి 4వ ఆప్షన్ ఆన్సర్గా ఇచ్చాడు. రాజ్యాంగాన్ని అనుసరించి ఎటువంటి లాంగ్వేజ్ లేదు అని చెప్పి మనకి కీలో ఆప్షన్ ఇచ్చాడు. అర్థమైందండి? దీని ఎఫెక్ట్ నాకు పడింది. ఎట్లాగా అంటే నేను 0.23 తోటి ఆ టైంలో పోస్ట్ని కోల్పోయాను. కానీ ఆ బిట్ మాత్రం 50 అంటే హాఫ్ మార్క్ 0.50 అంటే కనీసం ఆ బిట్ రైట్ అయినా నేను అప్పుడు 2012లోనే జాబ్లో ఉండేవాడిని. అవునా? అందుకే బాగా గుర్తు నాకు ఆ బిట్టు. దాని తర్వాత మళ్ళీ 2020 రావాల్సి వచ్చింది నేను జాబ్లో జాయిన్ అవ్వడానికి. 2018 డిఎస్సి అయినప్పటికీ పోస్టింగ్ ఇచ్చింది 2020లో. సో ఇట్లాగా మనకి ఇచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయండి. ఏ అలా కాకుండా 4 ఏ హిందీ, బి తెలుగు, సి ఇంగ్లీష్, డి మలయాళం లేదా తమిళ్ ఏదో ఒకటి ఇచ్చాడు. ఇలా 4 లాంగ్వేజెస్ ఇచ్చినప్పుడు హిందీ పెట్టేయండి, డౌటే లేదు. అలా కాకుండా 4వ ఆప్షన్ ఏదైనా రాజ్యాంగాన్ని అనుసరించి అనేది ఇచ్చాడా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 4వ ఆప్షనే పెట్టండి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ త్రిభాషా సూత్ర. త్రిభాషా సూత్ర 3 భాషల సూత్రం తారాచంద్ సమితి और द्विभाषा सूत्र की सिफारिश सन 1948 में हुआ था. అంటే తారాచంద్ సమితి ద్విభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. ఎవరు? తారాచంద్ సమితి. ఎప్పుడు? 1948లో. ताराचंद समिति ने माध्यमिक स्तर पर द्विभाषा सूत्र का सिफारिश किया. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ద్విభాషా సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? తారాచంద్ సమితి. ఎప్పుడు ప్రతిపాదించారు? 1948లో. ताराचंद समिति सिफारिश के अनुसार सीनियर बेसिक स्तर तक शिक्षा का माध्यम मातृभाषा होनी चाहिए. మరి వీళ్ళని అనుసరించి మాధ్యమిక భాషలో కావచ్చు, సీనియర్ బేసిక్ ఎడ్యుకేషన్ వరకు కావచ్చు, ఏ భాషలో జరగాలి? మొత్తం శిక్ష అంతా మాతృభాషలో జరగాలి. सन 1952 में అంటే 1952లో मुदलियार की अध्यक्षता में एक आयोग नियुक्ति हुई. मुदलियार आयोग अपना प्रतिवेदन 1953 में प्रस्तुत किया. माध्यमिक पाठशाला में शिक्षा का माध्यम मातृभाषा या प्रादेशिक भाषा में होनी चाहिए. माध्यमिक शिक्षा आयोग అయితే ముదలియార్ ఆయోగ్ అంటాం దీన్నే. మాధ్యమిక శిక్షా ఆయోగ్ అంటాము. ముదలియార్ అధ్యక్షతలో జరిగింది. 1952లో ప్రతిపాదించారు వీళ్ళు. అయితే 1952 నుంచి ఫైల్ రాసి 1953లో గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. మరి వీళ్ళు ప్రతిపాదించిందేంటి? మాధ్యమిక శిక్ష వరకు శిక్షగా మాధ్యం కంపల్సరీ మాతృభాషలో లేదా ప్రాదేశిక భాషలోనే జరగాలి. ముదలియార్ आयोग के संबंध में माध्यमिक शिक्षा के साथ था. అయితే ముదలియార్ ఆయోగ్ యొక్క సంబంధం ఏ శిక్షతోటి మాత్రమే? మాధ్యమిక శిక్షతో మాత్రమే. माध्यमिक शिक्षा आयोग के अनुसार उच्च माध्यमिक स्तर पर कम से कम 2 भाषाओं की शिक्षा प्रदान किया जाए, जिसमें एक मातृभाषा दूसरी प्रादेशिक भाषा.
माध्यमिक भाषा शिक्षा आयोग ने 2 भाषाओं का ही समर्थन किया। त्रिभाषा सूत्र का सिफारिश शिक्षा सलाहकार मंडल आयोग ने किया है। केंद्रीय प्रशासन ने त्रिभाषा सूत्र को सिफारिश 1957 में स्वीकार किया, 1961 में इस पर टप्पा लगा दिया। అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దాకా మనకి మాధ్యమిక శిక్షా ఆయోగ్ కావచ్చు, ముదలియార్ అధ్యక్షతలో జరిగిన మాధ్యమిక శిక్ష ఏది తారాచంద్ శిక్షా ఆయోగ్ కావచ్చు, ముదలియార్ అధ్యక్షలో జరిగిన మాధ్యమిక శిక్షా ఆయోగ్ కావచ్చు, అలాగే తారాచంద్ సమితి కావచ్చు, వీళ్ళు దేనికి సంబంధించి ఫాలో అయ్యారు? ద్విభాషా సూత్రానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ద్విభాషా సూత్రానికి సంబంధించి తారాచంద్ సమితి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మాతృభాషలో బోధించాలి అన్నారు. ముదలియార్ అధ్యక్షతలో ఏర్పడిన మాధ్యమిక శిక్షా ఆయోగ్ మాత్రం కేవలం మాధ్యమిక శిక్షతోటే సంబంధం పెట్టుకుంది. 1952లో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు, వీళ్ళ ప్రతిపాదన చేశారు. 53లో వీళ్ళ యొక్క ప్రతివేదన రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే వీళ్ళు స్టార్ట్ చేసింది 53లో రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? మాధ్యమిక శిక్షలో మొత్తం కూడా మాతృభాషలోనే శిక్ష అనేది జరగాలి అని చెప్పి ఒక రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎవరు? మాధ్యమిక శిక్షా ఆయోగ్ వాళ్ళు. ఎప్పుడు ఇచ్చారు? 1953లో. అంటే ముదలియార్ అధ్యక్షత దేనికి వహించారు? మాధ్యమిక శిక్ష. మాధ్యమిక శిక్షా ఆయోగ్ యొక్క సంబంధం దేనితో ఉంది? కేవలం మాధ్యమిక శిక్షతోటే. మరి తారాచంద్ శిక్షా సమితి యొక్క సంబంధం దేనితో ఉంది? సీనియర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు. వీళ్ళిద్దరూ కూడా ప్రతిపాదించింది ఏ భాషల్ని? 2 భాషల్ని. ఈ మాధ్యమిక శిక్షా ఆయోగ్ ప్రతిపాదించింది ఒకటి మాతృభాష, రెండోది ప్రాదేశిక భాష ఏదైనా కావచ్చు. అలాగే 1948లో ద్విభాషా సూత్రాన్ని తారాచంద్ సమితి ప్రతిపాదించారు. అలాగే త్రిభాషా సూత్రాన్ని మరి ఎవరు ప్రతిపాదించారు అంటే త్రిభాషా సూత్రాన్ని शिक्षा सलाहकार मंडल त्रिभाषा सूत्र का सिफारिश ఎవరు చేశారు? త్రిభాషా సూత్రాన్ని శిక్షా సలహాకార్ మండల్. ఎప్పుడు? 1957లో ఇది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. 1961లో ఏకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఏ మండలి? సలహాకార్, శిక్షా సలహాకార్ మండల్. సెంట్రల్ శిక్షా ఎడ్యుకేషనల్ సొసైటీ మరి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. त्रिभाषा सूत्र का संबंध इस शिक्षा से है, प्राथमिक, उच्च और विश्व. చూడండి, అంటే ఈ త్రిభాషా సూత్ర అనే ఎడ్యుకేషను ఈ యొక్క ప్రాథమిక శిక్షతో కానీ ఉచ్చ హై స్కూల్ అంటే సీనియర్ ఎడ్యుకేషన్తో కానీ విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్తో కానీ సంబంధం లేదు. త్రిభాషా सूत्रम కేవలం మాధ్యమిక వరకే. प्राथमिक स्तर शिक्षा का माध्यम मातृभाषा में ही होना चाहिए. వీళ్ళు ఏం చెప్పారు? కేవలం ప్రాథమిక ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలోనే బోధించాలి. రెండోది, गांधी जी के विचारों के आधार पर इस समिति ने बुनियादी शिक्षा का प्रारूप तैयार किया है. గాంధీజీ యొక్క ఆలోచనల పట్ల మరి జాకిర్ హుసేన్ సమితి కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని అందించింది. वुड का घोषणा पत्र का आविष्कार 1854 में हुआ था. वुड का घोषणा पत्र का आधार कलकत्ता, मद्रास, ముంబై 3 విశ్వవిద్యాలయ. సరే, దీని గురించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఎలాగో చెప్పుకుంటాం. అయినా ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చూడండి. వుడ్ ఘోషణాపత్ర అనేది చెప్పి ఒక బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంలో ఒక సమితి అనేది వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ? కలకత్తా, మద్రాస్, ముంబై నగరాల్లో. ఎప్పుడు వచ్చింది? 1854లో వుడ్ డిస్పాచ్ అనే ఒక బాండ్ అనేది మనకు పంపించి ఇండియాలో దాన్ని అనుసరించి ఎడ్యుకేషన్ సిస్టమ్ని నడపాలి అని చెప్పి పెట్టడం అనేది జరిగింది. సో ప్రైమరీ లెవెల్లో విద్య అంతా కూడా ఏ లాంగ్వేజ్లో ఉండాలి? మాతృభాషలోనే ఉండాలి. అలాగే తారాచంద్ సమితి ఏం చెప్పింది? మాధ్యమిక శిక్షా ఆయోగ్ ఏం చెప్పింది? త్రిభాషా సూత్ర అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
ఎప్పుడు ప్రతిపాదించారు, ఎప్పుడు స్టాంపింగ్ చేసి జనరలైజ్ చేశారు, దేశంలో ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగే త్రిభాషా సూత్రం దేనికి సంబంధించినది, ప్రాథమిక ఉच्च విశ్వవిద్యాలయం దీనికి సంబంధం లేదు. అలాగే గాంధీజీ యొక్క ఆలోచనలు బేస్ చేసుకుని ఏ సమితి రిపోర్ట్ ఇచ్చింది, మరి ముఖ్యమైన యూనివర్సిటీస్ కలకత్తా, మద్రాస్, ముంబై ఏ డిస్పాచ్ని బేస్ చేసుకుని వచ్చాయి వుడ్. అలాగే కలకత్తా यूनिवर्सिटी యొక్క आयोग 1917 में की गई है. विश्वविद्यालय आयोग 1949 में की गई है. विश्वविद्यालय आयोग ने पहली बार मातृभाषा की जोरदार वकालत की. ఉच्च स्तरीय शिक्षा का माध्यम అంటే విశ్వవిద్యాలయ ఆయోగ్ అనేది కూడా ఒక కమిటీ అన్నమాట. ఇది 1949లో మొట్టమొదటిసారి సీనియర్ బేసిక్ ఎడ్యుకేషన్లో కూడా కంపల్సరీ మాతృభాషలోనే బోధించాలని చెప్పి వీళ్ళు చెప్పారు. భారతవర్ष में हिंदी भाषा राष्ट्रभाषा, राजभाषा अथवा संपर्क भाषा बन सकती है. त्रिभाषा सूत्र का संबंध माध्यमिक शिक्षा से है. लोकतंत्र भावना की दृष्टि से आवश्यकता है कि संपर्क भाषा के रूप में हिंदी का अध्ययन अनिवार्य कर दिया गया है. अंग्रेजी विश्व भाषा है तथा इसका साहित्य समृद्ध है. सबसे समृद्ध भाषा संपन्न और संस्कृत भाषा सांस्कृतिक भाषा संस्कृत है. సో ఇదండి ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి భారతీయ సంవిధాన్ మే హిందీ కా స్థాన్. ఇది మరి చెప్తాను కానీ యాజ్ ఇట్ ఈజ్ బిట్స్ ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, బిట్ వస్తుంది కానీ ఆప్షన్స్ ఇచ్చిన విధానాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఈ బుక్స్ని ఎందుకంటే ఈ బుక్స్ 1900 మనకి బేసిక్ స్టాండర్డ్ బుక్స్గా ఇవి రిఫర్ చేయబడ్డాయి. ఎప్పుడో ప్రింట్ అయిన బుక్స్. అప్పటికి నేషనల్ లాంగ్వేజ్ హిందీయే, కానీ ఇప్పటికీ నేషనల్ లాంగ్వేజ్ హిందీయే రూల్ ప్రకారంగా మాట్లాడాలి అంటే. కానీ ఎగ్జాక్ట్లీ రూల్ ప్రకారంగా మాట్లాడాలి అంటే హిందీ టైం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక నేషనల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి మనము. దేని ద్వారాగా రాజ్యాంగంలో ఒక మార్పు చేసి. ఎవరు చేయాలి ఆ పని? పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అట్లానే అసెంబ్లీలో నుంచి తీర్మానాలు వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల వరకు ఇది లాంగ్వేజ్ అని చెప్పి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం జరిగేటట్టుగా కనిపించడం లేదు కొన్ని పాలిటిక్స్ వల్ల. కాబట్టి మనకి నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అనే దాని మీద పడ్డ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్స్ని బట్టి ఆన్సర్ చేయండి. హిందీ ABCD 4 లాంగ్వేజెస్ ఇస్తే హిందీయే పెట్టండి. అలా కాకుండా రాజ్యాంగాన్ని అనుసరించి 15 లాంగ్వేజ్లు కూడా మరి నేషనల్ లాంగ్వేజెస్ అంటే దాన్నే పెట్టండి. అసలు రాజ్యాంగాన్ని అనుసరించి ఏ లాంగ్వేజ్ లేదు అన్నా దాన్నే పెట్టండి. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఆప్షన్స్ని బట్టి. भाषा समस्या की कुंजी के रूप में संविधान 351 धारा बनाई गई है. हिंदी भाषा की प्रसार वृद्धि के लिए 351 धारा के अंतर्गत सारे भारत के प्रांतीय व्यवहार के लिए सामान्य भाषा की आवश्यकता व भाषा हिंदी हिंदुस्तानी ही हो सकती है. यह गांधी जी का कथन है. గాంధీ గారు చెప్పారనమాట. భారతదేశం మొత్తం హిందీ వల్ల మాత్రమే ఆదాన ప్రదానం జరుగుతుంది. హిందీ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, హిందీ తెలుసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి किस अनुच्छेद के अनुसार संघ की राजभाषा हिंदी और देवनागरी लिपि को घोषित किया 343(1) के अनुसार. అంటే మనకు రాజభాష హిందీగా స్వీకరించిన ఆర్టికల్. ఇప్పుడు ఆ ఆర్టికల్ యొక్క టైం అయిపోయింది. ఆ ఆర్టికల్ని మార్చాలి, అమెండ్మెంట్ చేయాలి. किस अनुच्छेद के अनुसार उच्चतम न्यायालय की भाषा घोषित करने का अधिकार देश की రాష్ట్రపతి को दिया गया. రాష్ట్రపతియే మరి దీనికి ఆమోదించాల్సింది అని చెప్పి 346(a)ని బేస్ చేసుకున్నారు. भारतीय संविधान 14 सितंबर 1949 को हिंदी को राष्ट्रभाषा के रूप में घोषित किया. हिंदी को राष्ट्रभाषा के रूप में चुनने में कितने लोगों ने समर्थन किया?
312 మంది రాష్ట్ర భాష హిందీ అని చెప్పి అప్పుడు ఆమోదించడం అనేది జరిగింది. 14 सितंबर को हिंदी दिवस मनाई जाती है. संविधान सभा का अंतिम చూడండి హిందీ దివస్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది. రాష్ట్రీయ హిందీ దివస్ అనరు. హిందీ దివస్ అంటే 14 सितंबर అనాలి. కానీ విశ్వ హిందీ దివస్ అన్నా, అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ దివస్ అన్నా 10 जनवरी అనాలి. ఇది గుర్తుపెట్టుకోండి. హిందీ దివస్ సెప్టెంబర్ 14 అంటే మదర్ డే వేరు, ఇంటర్నేషనల్ మదర్ డే వేరు, ఫ్రెండ్షిప్ డే వేరు, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే వేరు, సైన్స్ డే వేరు, ఇంటర్నేషనల్ సైన్స్ డే వేరు. అలాగే హిందీ డే వేరు, ఇంటర్నేషనల్ హిందీ డే వేరు. 14 सितंबर మన దేశంలో జరుపుకునే హిందీ సెలబ్రేషన్స్, जनवरी 10 इंटरनेशनल लेवल जरुपुकुने हिंदी सेलिब्रेशंस. संविधान सभा का अंतिम रूप 26 जनवरी 1950 को प्रदान किया गया है. మొత్తానికి ఆ రోజు యాక్సెప్ట్ చేశారన్నమాట. రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకున్నాం కదా, ఆ రాజ్యాంగంలో ఇది ఒక భాగం. కిసి శిక్షా సంస్థ మే ధార్మిక శిక్ష నహీ दी जाएगी. ధార్మిక శిక్ష అనేది అంటే మన శిక్షా సంస్థల్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ధార్మిక శిక్ష బోధించరాదు అని చెప్పి మరి ఆర్టికల్ 28 చెప్తుంది. विश्वविद्यालय अनुदान आयोग में कितने सदस्य हैं? 9. किस धारा के अनुसार देवनागरी लिपि में हिंदी संघ की राजभाषा बनी? 343 एक के अनुसार. हिंदी तोड़ने वाली नहीं जोड़ने वाली भाषा है करके रामधारी सिंह दिनकर ने कहा. संविधान में समस्त विषयों की कितनी सूचियों का विभक्त किया है? 3. संघ सूची, राज्य सूची, समवर्ती सूची. मानव संसाधन विकास मंत्रालय के अंतर्गत क्या क्या आते हैं? शिक्षा विभाग आते हैं. అంటే మానవ డెవలప్మెంట్ మానవ వనరుల సంస్థ అంటాము. దీంట్లో ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ మాత్రమే వస్తుంది. శిక్షా విభాగ్ की स्थापना कब की गई? 1910 में. అయితే దీని గురించి డీప్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మాట్లాడుకుందాము. అయితే శిక్షా విభాగ్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించబడ్డారు? 1910లో. शिक्षा मंत्रालय कितने भाग में विभक्त किए गए हैं? 2 भागों में. शिक्षा मंत्रालय पुनर्गठन कब हुआ है? 1964-65. ఇవన్నీ మరి కంపల్సరీ మనకి బాగా ఇవి హెడ్డింగ్సే డైరెక్ట్గా. 64-66 ఒక హెడ్డింగ్ అనమాట. ఎక్కడ? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. కానీ ఇక్కడ చదవాలి, ఊరికే డేట్ గుర్తుపెట్టుకోండి. मानव संसाधन विकास मंत्रालय नामक एक नए मंत्रालय का सृजन कब किया गया है? 26 सितंबर 1985. एनसीईआरटी का अर्थ है राष्ट्रीय शिक्षा अनुसंधान एवं प्रशिक्षण परिषद. केंद्रीय हिंदी शिक्षण मंडल कहाँ है? आगरा में है. इतना 14 वर्ष की अवस्था तक के सब बच्चों को विद्यालय में भर्ती तथा उनका विद्यालय में ठीक रहना यह किन के अनुसार है? राष्ट्रीय शिक्षा नीति 1986 మొట్టమొదటిగా దీన్ని ప్రతిపాదించింది. अखिल भारतीय माध्यमिक शिक्षा परिषद की स्थापना कब की गई है? 1955. विश्वविद्यालय अनुदान आयोग की नियुक्ति कब की गई है? 1953. विश्वविद्यालय शिक्षा यूनिवर्सिटी बेसिक अंडर दिन है. विश्वविद्यालय अनुदान किस सुझाव के अनुसार? विश्वविद्यालय आयोग के अनुसार, शिक्षा आयोग के अनुसार. राष्ट्रीय शिक्षा अनुसंधान एनसीईआरटी कहाँ स्थित है? न्यू दिल्लीలో. అలాగే राष्ट्रीय शिक्षा अनुसंधान एवं प्रशिक्षण परिषद विद्यालय स्तर पर किन भाषाओं को पाठ्य पुस्तक. సో ఎన్సీఆర్టీ ప్రింట్ చేసే భాషలు ఏంటి అంటే హిందీ, ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ చేస్తుంది. కేంద్ర शिक्षा सलाहकार बोर्ड का पुनर्स्थापना किसकी सिफारिश से हुई है? हार्टैग समिति. अखिल माध्यमिक परिषद की स्थापना 1955 में हुआ था. विश्वविद्यालय अनुदान आयोग को వైధానిక సంస్థ కబ్ बनाया गया? 1956. ఇవన్నీ కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో డైరెక్ట్గా మెయిన్ హెడ్డింగ్స్ అనమాట. ఈ టాపిక్స్ గురించి తర్వాత డిఎస్సికి మనకు కంపల్సరీ చదవాల్సిందే. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇవి బయాడ్ చేయాల్సిన అంశాలు, ఇయర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ శిక్షా ఆయోగ్ ఏంటి అనేది. త్రిభాషా సూత్రం మీద క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ కూడా దాటట్లేదు, అది మైండ్లో పెట్టుకోండి. మరి ఈ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదు అనేదానికి
ప్రూఫ్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి అడగద్దు. ఆల్రెడీ ఇచ్చిన డిఎస్సిలో బిట్ అలా ఇచ్చాడు, కీ అలా ఇచ్చాడు. జరిగిన సందర్భాలను బట్టి అనుభవించిన వాడిని నేను కాబట్టి, దానికి ఎవిడెన్స్ని నేనే కాబట్టి, అనుభవించాను నేనే కదా. హిందీ అనేది పెట్టాను నేను, అది రాంగ్ ఆన్సర్ అయింది కాబట్టి నేను పోస్ట్ కోల్పోయాను. కాబట్టి దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి అది ఇది అంటే నేనేమి చూపించేది లేదు, చేసేది లేదు. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే. యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. చాయిస్ మీది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.